ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి కథానిక కొండంత గుండె. అమ్మా, జయప్రద గారంటే మీరేనా? అడిగాడు ఆగంతకుడు. అవునండి, మీరెవరు? ఇంత రాత్రివేళ ఎందుకు వచ్చారు? చిరాకుగాను కాస్త ఆందోళనగాను అన్నది జయప్రద. ఆగంతకుడి ప్రక్కన ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా నిలబడి ఉన్నాడు. సైనిక్ బోర్డు నుండి నన్ను పంపించారమ్మా. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుండి ఫ్యాక్స్ వచ్చింది. దాన్ని మీకు ఇవ్వమని ఆదేశించారు. ఎదురుగా ఉన్న ఆ ఇద్దరిని మార్చి చూసింది జయప్రద. సైనికుల సంక్షేమం చూసే కార్యాలయం నుండి వేళగాని వేళ సందేశం వచ్చేటప్పటికి దాన్ని ఏ రకంగా స్వీకరించాలో అర్థం చేసుకోలేకపోయింది జయప్రద. ఏమిటో విషయం చెప్పండి. జయప్రద మాటలు లోతైన దిగుడు బావి నుండి వచ్చినట్టున్నాయి. ఇంతలో పిల్లల గది నుండి కృష్ణారావు వచ్చాడు. జయప్రదను బయట నిలబడి మాట్లాడుతున్న ఇద్దరిని కళ్ళజోడు సవరించుకుని నిశితంగా చూశాడు. అరే, సోమరాజు గారు మీరా? ఆశ్చర్యపోతూ అడిగాడు కృష్ణారావు. ఆగంతకుడు తుల్లిపడ్డాడు. విప్పారిన కళ్ళతో కృష్ణారావుకు నమస్కారం పెట్టాడు. సార్, మేజర్ ఏఎస్ రావు. అవునండి, మా అబ్బాయే. మీ అబ్బాయి గురించి ఫ్యాక్స్ సందేశం వచ్చిందండి, ఇచ్చిపోదామని వచ్చాము. జయప్రదకు అంతా అయోమయంగా ఉంది. అయినా కొంతలో కొంత అవగతమవుతూ ఉంది. ఆమె మనస్సు ఏదో కీడు శంకిస్తోంది. ఆమె కళ్ళ నుండి నీటి చుక్కలు ఊరుతూ ఇక బరువెక్కి నేల రాలిపోవడం మొదలైంది. కృష్ణారావు గొంతులో కరక్కాయ పడినట్టయింది. ఢిల్లీ నుండి వచ్చిన మెసేజీ ఇంటి వరకు తీసుకువచ్చి అందించాలని చూశారంటే కృష్ణారావు గుండె వేగంగా కొట్టుకుంది. అయినా నిబ్బరంగా ఉన్నాడు. ఆయన సైన్యంలో సుబేదారుగా ఉద్యోగ విరమణ చేశాడు. తన కొడుకును కూడా ఆర్మీకి పంపించాడు. కొడుకును పంపించే సమయంలో ఆయన భార్య అభ్యంతరం పెట్టింది. పిచ్చిదానా, నాలాగా నీ కొడుకు సూర్యం సిపాయిగా వెళ్ళడం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా, ఆఫీసర్గానే వెళ్తాడోయ్, మీసం మెలేస్తూ చెప్పాడు కృష్ణారావు. సూర్యానికి కూడా ఆర్మీలో చేరాలనే ఉంది. అంతటితో ఆమెకు ఉన్న అభ్యంతరం వీగిపోయింది. జయప్రద సోమరాజు వైపు బేలగా చూసింది. సోమరాజు జయప్రద వైపు చూడలేక కృష్ణారావు వైపు విషాదంగా చూసి ఆయనకు అర్థమయ్యేటట్టుగా తల నిలువుగా పంకించాడు. సార్, నా చేతుల మీదుగా ఇలాంటి వార్తను మీకు అందించే పరిస్థితి వస్తుందని నేను భావించలేదు. సోమరాజు మాటలు పూర్తి కాలేదు. అప్పటికే ఆవేదనతో ఉన్న జయప్రద సోమరాజు చేతి నుండి కాగితం వేగంగా లాక్కుంది. ఆ ఫ్యాక్స్లో ఇలా ఉంది: సారీ టు ఇన్ఫార్మ్. ఆ తర్వాత 2-3 అక్షరాలు అలుక్కుపోయి ఉన్నాయి. నీళ్లు నిండిన జయప్రద కంటికి అవి సరిగ్గా కనపడలేదు. మేజర్ ఏఎస్ రావు వాజ్ డెడ్. డీటెయిల్స్ ఫాలో. జయప్రద స్థానంలో నిలబడిపోయింది. తన భర్త చనిపోయాడా? 20 రోజుల క్యాజువల్ లీవ్ మీద వచ్చి అత్యవసర కబురు అందుకుని వారం క్రితమే ఇదే రోజున ఇంటి నుండి బయలుదేరాడు. ప్రయాణంలో 2 రోజులు పోతే తర్వాత 5 రోజులు కార్గిల్లో విధులు నిర్వహించాడు. 5వ రోజు చివర ఆయన చనిపోగడలని ఎవ్వరూ ఊహించరు. ఇది కళ, నిజమా? జయప్రద గమనించేటప్పటికీ మామగారు నేల కూలిపోయి కనిపించారు. అరచేతుల్లో ముఖం కప్పుకొని ఆ మాజీ సైనికుడు కుమిలి ఏడుస్తున్నాడు. చటుక్కున వంగి మామగారిని భుజాల వద్ద పట్టుకుని ఆయన శిరస్సు మీద తన సరస్సును వాల్చి తాను కూడా రోధించడం మొదలుపెట్టింది జయప్రద. సోమరాజుకు, పోలీస్ కానిస్టేబుల్కు ఈ సన్నివేశం భరింప శక్యం కానిదిగా అనిపిస్తోంది. ఎంతో మంది సైనిక కుటుంబాలకు సోమరాజు అప్పటికే ఇటువంటి దుర్వార్తలను అందించి ఉన్నాడు. ఎప్పటికప్పుడే దుఃఖం తరుముకొచ్చేది. ఇప్పుడు కూడా అంతే. మృత్యువు గురించి తలచుకుంటూ భయపడకుండా ఎవరూ ఉండరు. చావు తనను సమీపిస్తుంటే భయం స్థానంలో మానసిక సంసిద్ధత చోటు చేసుకుంటుంది. ఒక సైనికుడికి యుద్ధ సమయంలో జరిగేది ఇదే. కానీ కుటుంబానికి ఆధారభూతమైన వ్యక్తే పోయినప్పుడు ఆ వ్యక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భార్యాబిడ్డలు, ముసలి ప్రాణాలు ఏం కావాలి? దానికి కొండంత బలం కావాలి. ఆలోచిస్తూనే సోమరాజు అక్కడ నుండి బయలుదేరాడు. అతడిని అనుసరించాడు రక్షక భటుడు. ఎవరో వ్యక్తి బాజా భజంత్రీలతో ఆహ్వానించినట్టు సూర్యోదయానికి ముందే వార్తా ఛానళ్ల సిబ్బంది కెమెరాలతో, మైకులతో, కలం కాగితాలతో ఆ ఇంటి ముందు గుమికూడారు. మామగారు, కోడలు, 2 పిల్లలు బిక్కముఖాలతో డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉన్నారు. జయప్రద పంపిన కబురుతో వంట మనిషి పార్వతి ఆ ఇంటికి చేరుకుంది. బయట ఉన్న మనుషుల ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది పార్వతి. ముసలాయనకు, జయప్రదకు తేనీరు, పిల్లలకు పాలు తయారు చేసి మౌనంగా అందించింది. ఆ కుటుంబంతో పాటు ఆమె కూడా తేరుకోలేకపోతుంది. ఒక ప్రశ్న కాదు, ఒక తీరు లేదు. ఏఎస్ రావు గురించి వివరాలు సేకరిస్తున్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు. అప్పుడే ఒక ఛానల్ విలేకరి వద్ద ఉన్న సెల్ ఫోన్ మోగింది. అతడు ఫోన్ ఆన్ చేశాడు. స్క్రోలింగ్ ఇస్తున్నాం, చూడండి. మేజర్ ఏఎస్ రావు గారింట్లో వెంటనే చెప్పండి. అవతల నుండి వినిపించింది. టీవీ సెట్ ఆన్ చేశాడు కృష్ణారావు. జాతీయ వార్తా ఛానల్లో ఏఎస్ రావు మరణ వార్తను స్క్రోల్ చేస్తున్నారు. 5 రోజులుగా జరుగుతున్న కార్గిల్ యుద్ధంలో విశాఖపట్నం వాసి అయినా, తెలుగువాడైనా, మామయ్య దయచేసి టీవీ కట్టేయండి అరిచినట్టే అంద జయప్రద. స్క్రోల్ అవుతున్న వార్తను కృష్ణారావు, జయప్రద స్పష్టంగా గ్రహించి ఉంటే వారి విషాదానికి పూర్ణ బిందువు పడేదే. అలా జరగలేదు. పిల్లలు సరే పిచ్చిపట్టున అరిచిన వాళ్ళ అమ్మనే అయోమయంగా చూస్తుండిపోయారు. విలేకరులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని
పెదవులు విరుచుకుంటూ అసంతృప్తిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంటి వాతావరణంలో ఏదో మార్పు గమనించారు పిల్లలు. అది కనిపెట్టాడు కృష్ణారావు. కవలనైన మనవడని మనవరాలని వాళ్ళ గదిలోకి తీసుకువెళ్ళాడు. అర్ధరాత్రి పూట మన దేశ సరిహద్దు నుండి ఫ్యాక్స్ వచ్చిందర్రా. దాన్ని జిల్లా సైనిక బోర్డు వారు అప్పటికప్పుడే ఒక ఉద్యోగి చేతికి ఇచ్చి మన ఇంటికి పంపించారు. ఆగాడు కృష్ణారావు. నాన్నే పంపించి ఉంటాడా తాతయ్య? అడ్డు తగిలాడు మనవడు. కాదు, తాతయ్యను మిలిటరీకి మళ్ళీ రమ్మని పిలుపు వచ్చి ఉంటుంది చెప్పింది మనవరాలు. 6వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు చురుకైన వాళ్లే. రెండూ కాదర్రా. నేను ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం వరకునో ఒక్కొక్కసారి సాయంత్రం వరకునో జిల్లా సైనిక బోర్డు ఆఫీసుకు వెళ్ళి వచ్చేవాడిని. అవునా కాదా ప్రశ్నించాడు కృష్ణారావు. అవును అన్నారు ఇద్దరు పిల్లలు ఒకేసారి. అప్పుడు మీరు అడిగేవారు నేనెందుకు అక్కడికి వెళ్తున్నానో అని ప్రశ్నించేవారు కదా అన్నాడు కృష్ణారావు. అవునను తలలూపారు పిల్లలు. ఈ ప్రస్తావన కూడా కృష్ణారావు తమ ఇంట్లో ఏర్పడిన నిస్పృహను నిరాశను తాత్కాలికంగా ప్రక్కన పెట్టడానికే చేశాడు. సైన్యంలో పనిచేసేవారికి ఎప్పుడు ఎటువంటి ఆపద ఎదురవుతుందో ఎవరూ చెప్పలేరు. దేశం కోసం ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే సైన్యంలో చేరుతారు. వాళ్లలో ఉద్యోగమో ఉపాధి కల్పనో పొందాలనుకునేవారు ఉంటారు. అయితే వారి శాతం తక్కువ. సైనికుల భార్యలందరూ చదువుకున్న వారే అయి ఉండరు. అమ్మ బాగా చదువుకుంది తాతయ్య సందేహం వ్యక్తం చేసింది మనవరాలు. మీ నాన్న మేజర్ కదా తల్లి అంటే ఆఫీసర్ భార్య అన్నమాట. ఆఫీసర్ల భార్యలందరూ చదువుకునే ఉంటారు. ఇప్పుడు తెలిసిందా అన్నట్టు మనవరాల వైపు చూశాడు మనవడు. కృష్ణారావు చెప్పడం ఆపలేదు. అంతగా చదువుకోని అటువంటి స్త్రీల కోసం అర్జీలు వగైరాలు రాసిపెట్టడానికి సలహా సంప్రదింపులకు నాలాంటి కొంతమంది ఎక్స్-సర్వీస్ మెన్ అవసరపడతారు. అలాంటి అభాగ్యులకు సేవ చేయడానికే నేను జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు ఆఫీసుకు వెళ్తూ ఉంటాను. తన భర్త ఉన్నంత వరకు ఏ సిపాయి భార్యకు వీధిని పడవలసిన అవసరం లేదు. చెప్పడం ఆపి గుండె నిండా గాలి పీల్చి వదిలాడు కృష్ణారావు. హాలులో నిర్లిప్తంగా కూర్చుని ఉన్న జయప్రదకు కృష్ణారావు చెప్పే ప్రతి మాట వినిపిస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆధారం కుప్పగూలిపోతుందో ఆ వీరపత్నికి అందవలసిన కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చి చేరుతాయి. కొన్నింటికి దరఖాస్తు పెట్టవలసి ఉంటుంది. అదిగో అప్పుడు నాలాంటి వారి సహాయ సహకారాలు వారికి అవసరమవుతాయి ముగించాడు కృష్ణారావు. ఆపిల్ కమలాలతో పాటు అరటిపండ్ల పెడతా అక్కడికి చేరుకుంది పార్వతి. టిఫిన్ కూడా చేయలేదండి, కనీసం పండ్లు తినండి అంటూ వాటిని టీపాయ్ మీద పెట్టి ఉంచింది ఆమె. జయప్రద కూడా వాళ్ళని చేరుకుంది. కృష్ణారావు 2 అరటిపండ్లు అందుకున్నాడు. పిల్లలకు ఆపిల్ పండు కోసిపెట్టి వాళ్ళని దగ్గరికి తీసుకుంది జయప్రద. నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. మామయ్య ఎలా జరిగి ఉంటుందంటారు ఇది? జయప్రద కొంత తేరుకొని ధైర్యంగా అడగగలిగింది. 1 నిమిషం తల్లి అని ఆగి, పార్వతి పిల్లలను మేడ మీద తీసుకువెళ్ళు అని వంట మనిషికి పురమాయించాడు కృష్ణారావు. 3 అరటిపండ్లు చేత పట్టుకుని పిల్లలిద్దరినీ మేడ మీదకు తీసుకువెళ్ళింది పార్వతి. ఎదురు కాల్పుల్లో ఈ ఘోరం జరిగి ఉండదమ్మా. దొంగ దెబ్బ తీసి ఉంటారు. మరి మనం ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? గొంతు సవరించుకుని అడిగింది జయప్రద. భౌతిక దేహాన్ని మనకు అప్పచెప్పడానికి భారత ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంది. అక్కడ లాంఛనాలు పూర్తి చేసుకుని బాడీని తడబడ్డాడు కృష్ణారావు. సారీ ఆ అబ్బాయిని తీసుకువస్తారు. ఆయన గొంతు గరగరలాడుతోంది. జయప్రద సన్నగా రోదన మొదలుపెట్టింది. పార్వతి మేడ దిగి వచ్చింది. అమ్మగారు మీరేమి అనుకోనంటే మా ఇంటి నుండి మధ్యాహ్నం భోజనం తెచ్చిపెడతానమ్మా బతిమాలే దూరంలో అడిగింది పార్వతి. మామ కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వద్దులే పార్వతి, ఆ మాట అన్నావు అది చాలు. ఢిల్లీ నుండి ఏ క్షణంలోనైనా కబురు రావచ్చు. ఈరోజు సాయంకాలానికల్లా స్పెషల్ ఫ్లైట్లో అబ్బాయిని తీసుకురావచ్చు. ఇంటి పనులు చూసుకుని 3-4 గంటలకల్లా వచ్చాయి. రాత్రికి ఏం కావాలో తర్వాత ఆలోచిద్దాం. అన్నట్లు ఇంట్లో చెప్పిరా, మాతో పాటు ఇక్కడే ఉందువుగాని అన్నాడు కృష్ణారావు. కాలింగ్ బేలం మ్రోగింది. మళ్లీ సోమరాజే మరో కానిస్టేబుల్తో కలిసి వచ్చాడు. ఇద్దరూ వాకిట్లో నిలబడి ఉన్నారు. సోమరాజు చేతిలో మరొక ఫ్యాక్స్ సందేశం ఉంది. జయప్రద గొంతు సవరించుకుని చెప్పండి అంది. సోమరాజు కృష్ణారావుకు నమస్కారం చేశాడు. క్షమించండి సార్, రాత్రి వచ్చిన సందేశంలో సబ్ అనే ముక్క ప్రింట్ కాలేదు. సుబేదార్ను షార్ట్కట్లో SUB సబ్ అని అంటారని మీకు తెలుసు కదా. సుబేదార్ మేజర్ ఆకిళ్ల సత్యారావు అనే ఆయన వీరమరణం పొందాడు. ఆయన స్వస్థలం ఆనందపురం. ఈ జిల్లాయే. మీ అబ్బాయి గారిది ఆయనది ఒకటే రెజిమెంట్ కావడం మూలాన ఇద్దరి పేర్లు అబ్రివేషన్లో AS రావు అని ఉండడం వల్ల మేజర్ AS రావు అనుకుని మా వల్ల ఈ పొరపాటు జరిగింది. మీరు మమ్మల్ని క్షమించాలి. నీళ్లు నములుతూ తల వంచాడు సోమరాజు. తన ఎదుట సోమరాజు ఉన్నాడన్న సంగతి కూడా ఆలోచించకుండా కృష్ణారావు చిన్న పిల్లాడిలా గెంతుతూ తన గదిలోకి వెళ్ళాడు. ఒక సైనికుడు భార్య, మరో సైనికుడికి అమ్మ అయిన తన అర్ధాంగి ఫోటోకు సెల్యూట్ చేశాడు. నిలువుటద్దం ముందు నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు. జయప్రద తన పిల్లలిద్దరినీ కౌగిట్లోకి తీసుకుని వాళ్ల తలలు నిమిరింది. పార్వతి పూజా మందిరంలోకి వెళ్లి తల మీద మొట్టుకాయలు వేసుకుంటూ గుంజీలు తీయడం మొదలుపెట్టింది. మరో అరగంటలో జయప్రద తన మామయ్యతో 2 పిల్లలతో కారులో బయలుదేరింది. ఎక్కడికమ్మా? గుడికి తీసుకువెళ్తున్నావా అడిగాడు కృష్ణారావు. కాదు, ఆనందపురానికి. కారు గేరు మారుస్తూ బదులిచ్చింది జయప్రద. అక్కడికెందుకమ్మా? ఎందుకేమిటి మామయ్య?
లోటు ఎవరికైనా లోటే. మన ఇంట్లో ఒక మనిషి మాయమైపోయాడనుకుని ఎంత రోధించామో, ఇప్పుడు ఆ రెండో ఏఎస్రావు ఇంట్లో ఇదే ఘట్టం జరుగుతుంది. పరామర్శించడానికి వెళ్తున్నాం. అదీగాక మా రెజిమెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఫంక్షన్లలో ఆ రావుగారి భార్యను నేను ఎరుగుదును. ఏసీ మూడులో పెట్టి యాక్సిలేటర్ తొక్కి కారు వేగం పెంచింది జయప్రద. జయప్రద పట్ల ఆర్ద్రతతో చూశాడు కృష్ణారావు. నేషనల్ హైవేలో దూసుకుపోతోంది కారు. జయప్రద, ఈ సంతోష సమయంలో ఈ ప్రయాణం... కోడలకేదో చెప్పబోయాడు కృష్ణారావు. అవును మామయ్య, నా భర్త బతికి ఉన్నాడు, సంతోషమే. కానీ మరొకరి భర్త పోయాడు కదా. మీ అబ్బాయి ఉన్నాడు, మీకు ఆనందమే. కానీ మరొకరి తండ్రికి కడుపు కోతాయి కదా. నా పిల్లలకు నాన్న ఉన్నాడు, అది వాళ్ళ అదృష్టం. మరొకరి పిల్లలకు తండ్రి ఏడి? జయప్రద మాట్లాడడం ఆపింది. అవును తల్లి, మనం వెళ్ళవలసిందే. ఆ కుటుంబాన్ని చూసి రావలసిందే. నా బిడ్డ నాకు దక్కాడు. కానీ దేశం కోసం మరొకరి బిడ్డ అసూలు బాశాడు. అవతల వారి కష్టం తీర్చే శక్తి మనకు లేనప్పుడు కనీసం మాటలతో అయినా భరోసా కల్పించాలనే మనసు ఉండాలి. అది నీకు పుష్కలంగా ఉంది. ఊరుకోండి మామయ్య, అంతా మీలాంటి పెద్దలు నేర్పిందే. మానసికంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిన కోడల్ని ఆరాధనాపూర్వకంగా చూశాడు కృష్ణారావు. నువ్వు దేవతవు తల్లి. సానుభూతి అందరూ చూపిస్తారు, సహానుభూతి మాత్రం కొందరికే, నీలాంటి వారికే సాధ్యం. అందామనుకున్న ఈ మాటలు కృష్ణారావు నోటిలోనే ఆగిపోయాయి. జయప్రద నడుపుతున్న కారు జాతీయ రహదారి నుండి క్రిందకి దిగి ఆనందపురం వంతెన దగ్గర మలుపు తిరిగింది. అది మరో 5 నిమిషాలలో షామియానా వేసి ఉన్న సుబేదార్ మేజర్ ఏఎస్ రావు ఇంటి ముందు ఆగింది. ఇంతవరకు మీరు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి